హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. నేను మీ నీరజ. అప్పుడప్పుడు మనకు ఇంట్లో రైస్ మిగిలిపోతే ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి టైంలో ఇలాంటి రైస్ మీరు ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో యమ్మీగా ఉండి ఇంట్లో అందరికీ కూడా, పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా నచ్చుతుంది ఈ రైస్. క్యారెట్ రైస్ అండి. ఈ రైస్ను మనం ఎలా చేసుకుందామో ఇప్పుడు నేర్చుకుందాము. ఈ రైస్లోకి ఏ కర్రీ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కర్రీ లేకపోయినా ఉట్టి రైస్ అయినా తినచ్చు. పిల్లలకి అలా ఉట్టి రైస్ బాక్స్లో పెట్టేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, అండ్ మీకు ఈజీగా కూడా ఇంట్లో పని అయిపోవడానికి ఈజీగా, మనకు టైం లేనప్పుడు, మిగిలిపోయినప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు ఇలాంటి రైస్ చేసుకుంటే ఎంతో హ్యాపీగా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈరోజు నాకు జలుబుగా ఉండడం వల్ల కొంచెం వాయిస్ బాగాలేదు. మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే సారీ, నన్ను బేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి రైస్ ఎలా చేసుకుందామో నేర్చుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. పెద్దగా వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు కొంచెం 2 స్పూన్స్ వేసుకోండి, ఎక్కువగా వేసుకోండి. అండ్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోని. ఆ పచ్చిమిర్చి కూడా తినేయచ్చు అనమాట ఉడికిపోయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఒక కప్పు క్యారెట్ ముక్కలు, చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు. ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేయక్కర్లే. క్యారెట్ ముక్కలు ఉడికిపోయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు లాస్ట్లో వేయండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిగా ఉంటేనే కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పెట్టుకున్న రైస్ని, అంటే కుక్కుడు రైస్ అనమాట, మనకి మిగిలిపోయిన రైస్ అన్నాను కదా, అది అప్పుడు ఫ్రెష్గా వండుకున్నా పర్వాలేదు, కాకపోతే రైస్ చల్లారిపోతే బాగుంటుంది. ఆ రైస్ వేసేసుకుని చక్కగా ఇవన్నీ కలిసేలా నెమ్మదిగా ఫ్లేమ్ హైలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టేజ్లో, రైస్ వేసిన స్టేజ్లో హై ఫ్లేమ్ పెట్టుకోండి. క్యారెట్ ఫ్రై చేసేటప్పుడు మటుకు సిమ్లోనే ఉండాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా రైస్ అంతా చల్లారిపోయిన రైస్ కదా, అది వేడయ్యే వరకు వేడి చేసుకోండి. ఒకసారి రైస్ అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. అంతే, చక్కగా చాలా యమ్మీగా క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇది మరొకసారి ఆ ఉప్పు అంతా రైస్లోకి పట్టేలా కలుపుకుని ఇందులోకి కొద్దిగా ఒక గుప్పెడు కొత్తిమీర జల్లుకోండి. ఇప్పుడు కొత్తిమీర కూడా రైస్ అంతా కలిసేలా ఒకసారి తిప్పేసేసేయండి. అంతే, ఎంతో యమ్మీ టేస్టీ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడైతే నేను పాలక్ పన్నీర్ కర్రీతో టేస్ట్ చేస్తున్నాను. మీ ఇష్టం, ఏదన్నా మసాలా కర్రీ వేసుకోవచ్చు, ఏదైనా నాన్ వెజ్ వేసుకోవచ్చు. ఏమీ లేకుండా ఉట్టి రైస్ కూడా తినచ్చు, ఎందుకంటే ఇందులో అన్ని పోషకాలు ఉన్నాయి. క్యారెట్ ఉంది, అండ్ ప్రోటీన్గా శనగపప్పు అది వేసాము, అండ్ లీఫీ వెజిటేబుల్స్, కొత్తిమీర, కరివేపాకు కూడా ఉంది కాబట్టి చాలా ఆరోగ్యానికి మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్.